హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారు? నేను ఈరోజు కర్రీ ఏం వండుతున్నాను తెలుసా? ఈరోజు కర్రీ చికెన్ కర్రీ వండుతున్నానమ్మా. అదిగో చికెను మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టాను చికెను. ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. మీకు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేస్తాను. మిక్సీ సౌండ్ వస్తుంది కదమ్మా, అందుకనే ఇప్పుడే ఆ వీడియో ఆన్ చేశాను అనమాట. కాస్తంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం అనుకో, మనకి ఇంక వీడియో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసానమ్మా. అగో చికెను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది అనుకోమ్మా, మనం అప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేసుకుందాము. ఏమ్మా, అందరూ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుందా? అందులో కూడా నేను ఉండాలి. అమ్మా బాగున్నారు కదా? ఈరోజు సండే స్పెషల్ ఏంటి? ఏం చేస్తున్నారు? నేనైతే అమ్మా చికెన్ కర్రీ వండుతున్నా. ఇదేం చికెన్ అనుకుంటున్నారు? బాయిలర్ కాదు, గట్టి కోడి ఉంటుంది కదా, పారం కోడి అనమాట. ఇది పారం కోడి. ఇలాగా ఒక కోడి అనమాట. పెద్ద ముక్కలు కొట్టించి, పెద్ద ముక్కలు అయితే కొంచెం బాగుంటుంది కూర, అందుకని పెద్ద ముక్కలు కట్టించి అన్నీ శుభ్రం చేసి రెడీ పెట్టాను అన్నమాట. ఇగో ఆనియన్స్, ఇగో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అన్నీ రెడీ చేసానమ్మా. ఇంకా మనం కూర వండేసుకుందామమ్మా. ఆయిల్ వేసేసుకుందాం. ఈ కళాయిలో ఆయిల్ నిన్న వడియాలు వేపాను, అందుకనే ఈ ఆయిల్ వేస్తున్నాను. గుమ్మడి వడియాలు వేపానమ్మా. నిన్న పప్పు వండాను కదా, నిన్న పప్పు టమాటా వండా, తీసేద్దాం. అందుకని పప్పు టమాటో ఉండను కదా అని వడియాలు లేకపోతే మనం తినలేము, అందుకని వడియాలు వేపాను అనమాట. ఆ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేసేయడము, మనం కర్రీలో వేసేసుకోవచ్చని కర్రీలో వేస్తున్నాను. అదేమ్మా, చూస్తున్నారా? కనబడుతుందా మీకు? ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పెడతా. వీడియో చూడండమ్మా. వీడియో కూడా ఐడి చేసేయాలమ్మా. మరి ఈరోజు ఆదివారం స్పెషల్ ఏం చేస్తున్నారమ్మా? నేనైతే చికెన్ కర్రీ వండుతున్నా. చారు ఉందమ్మా. నిన్న పప్పు టమాటా కూడా కూర ఉంది కొంచెం, అందుకే ఇంకా చారు పెట్టట్లా అమ్మా. చక్కగా ఇది దగ్గరికి ఎగిరి పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. రైస్ కూడా కడిగి పెట్టేశానమ్మా. అన్నం కూడా అయిపోతుంది. ఇంకా కూర అయిపోయింది అనుకో, మనకు ఒక పని అయిపోతుంది అమ్మ. ఇంకో కోడిలో వచ్చిన గుడ్లు, కోడిలో వచ్చిన గుడ్ల సేరు అవన్నీ అవి పైన వేసుకున్నాం. ఈ కూర మాత్రం కుక్కర్లోనూ వేయాలి, ఎందుకంటే కాస్త గట్టిగా ఉంటుంది కూర. ఉడకటానికి కొంచెం గట్టిగా ఉంటుంది. మనం నార్మల్గా వండుకున్నాం అనుకోమ్మా, టైం పడుతుంది. అందుకని కుక్కర్లో అనుకో కూర కమ్మగా బాగా ఉడుకుతుంది. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట. అట్టే ఎక్కర్లేదు. అంటే కొంచెం కూర అది బాయిలర్ కూడా తినటానికి తినబుద్ధి అవట్లేదమ్మా. ఏంటో అదొక రకమైన నీచు వాసన వస్తుంది, తినబుద్ధి అవట్లా. ఈ కోడి తెచ్చుకొని ఇంచుమించి నెల పైన అవుతుంది. అందుకనే ఇంకా ఈ కోడి తీసుకోండి అని చెప్పానమ్మా. కాస్త మసాలా ఫ్లేవర్ రావడానికి కొంచెం సాజీరా వేద్దాం కొంచెం. అదమ్మా. అబ్బా మూత పెట్టేసి 2 అంటే బిర్యానీలో ఆకలేద్దాం.
ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఆ స్మెల్ వస్తుంది. అందుకని అమ్మ ఇంకేమీ వేయక్కర్లేదు. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేద్దామమ్మ. ఇదిగో చూడండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కోసేసానమ్మా. నాకు చెయ్యి పట్టు ఇవ్వట్లేదు, చెయ్యితో లాగుతున్నాయి, అందుకే పట్టు ఇవ్వట్లేదమ్మా. అందుకని కొంచెం పెద్దగా కోసేసాను. అందులో చాకేమే గట్టి గమ్మును తేగట్లేదమ్మా. చూడండి ఇట్లా ఇలా దగ్గరికి అది చూసుకోండి అమ్మా. అది ఒకసారి ఫ్యాన్ వేద్దామమ్మా, ఫ్యాన్ వేద్దామమ్మా, వేడంతా పోతుంది అమ్మ. అది ఇలా ఫ్యాన్ వేస్తే వేడిపోతుంది. రైస్ కూడా అయిపోవచ్చుందమ్మ. వెనకాల పొయ్యి మీద పెడదాం, దమ్ము అవుతుంది, అలా దమ్ము అవుతుంది. ఈ కాస్త ఇలా వేగాలమ్మ. బిర్యానీ ఆకు ఎందుకు వేసానంటే మనము కొంచెం ఆ నీచు వాసనలాగా ఉండకుండా వేసాను అనమాట బిర్యానీ ఆకు. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపానమ్మా. ఇంకెందులో ఉప్పు వేయలేదమ్మా. రేపు వారం అనుకుంటామ్మా, ఫస్ట్ తారీఖు ఎప్పుడు వచ్చిందో. మళ్ళీ వారంలో హైదరాబాద్లో ఉంటాం మేము, మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడమ్మా. మా మానవాళ్ళది అంటే మా కోడలు వాళ్ళ చెల్లి గారిది మ్యారేజ్, పెళ్ళి అనమాట. అందుకనే వెళ్ళాలి అమ్మా. ఇంకేంటమ్మా విశేషాలు? నా వీడియోలకు లైక్లు కొడుతున్నారా? నన్ను మా యూట్యూబ్ అన్నయ్య చూస్తున్నారా? కొంచెం ఉప్పు వేసుకుందామమ్మ. అంటే ఇందులో ఉంది కదా, అందుకని ఇందులో తక్కువ వేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ నేను కూర పాడైపోతాము. జోళ్ళు వేసుకుందాం. ఎత్తు మొక్క అది ఇంకా ఏమీ వండబుద్ధి అవ్వట్లేదమ్మా. ఇందులో కాస్త పసుపు వేసుకున్నాం. పసుపు మనం అందులో వేసినా ఇందులో కూరలో కూడా వెయ్యాలమ్మా. అదే ఉంది కదా సరిపెడితే సరిపోదు, మరి వీటిలన్నిటికి కూడా పట్టాలి కదమ్మా. అన్నీ పసుపు, ఉప్పు, కారం పట్టాలి, అందుకనమాట. ఇప్పుడు కొంచెం పుదీనా వేసేసుకున్నాం. పుదీనా బాగుంటుంది, పుదీనా చికెన్ కర్రీలు వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ నీసు కర్రీలోకి కాడలతోనే వేసేస్తానమ్మా, కూర బాగుంటుంది, అందుకని అట్లా వేసేస్తాను. పుదీనా ఏంటి ఫ్లేవర్ కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామమ్మ. 1 కేజీ కోడి కదా, కేజీన్నర పైన, అది 2 కేజీల దాకా ఉంటుంది నాకు తెలిసి. అంటే విడిగా కూడా కొన్ని చికెను బాయిలర్ కోడి మెడ ముక్కలు కూడా ఉన్నాయి అందులో, అందుకని ఇంచుమించి కేజీన్నర ఉంటుంది అనుకుంటున్నానమ్మా. అంటే ఇలా పెద్ద ముక్కలు కొట్టించడం నాకు ఇష్టము, చిన్న ముక్కలు కొట్టిస్తే అవి దుమ్ములు ఎముకలు ఇది అవుతాయి, అందుకని ఇలా పెద్ద ముక్కలు కొట్టించమన్నాను. మా ఆయనగారు ఎప్పుడు పెద్ద ముక్కలే కొట్టిస్తారు. ఇవేమే బాయిలేరు కోడు మెడ ముక్కలు అనమాట. ఇవి బాయిలేరు. సర్లే ఇవి కలిపి వండేద్దామని అలా వండేస్తున్నాను అనమాట. మా ఆయనగారికి చికెన్ కొట్ట అన్నయ్య తెలుసు, నాకు ఫ్రెండ్ అనమాట, అంకుల్కి ఫ్రెండ్. మా చెల్లెమ్మ తింటుందిలే పట్టుకెళ్ళి వేపుకుంటారులే అనేసి పాపం ఎప్పుడు ఇస్తారు ఆయన. ఎప్పుడు టమాటా వేసేసుకుందాం. మంచి అన్నయ్య, మంచి ఆయన.
మనం కొనుక్కునే కూర కంటే ఇంకా ఎక్కువే వేస్తాడు కూర చికెన్. ఇప్పుడు టమాటా వేసానమ్మా, పసుపు వేసానమ్మా, ఉప్పు వేసానమ్మా. కారం వేయలేదు, ఇంకా మనం ఇందులో కారం వేయలేదు. అన్నీ కుక్కర్లో కాబట్టి కలిపెట్టి కుక్కరే కాబట్టి మనం అన్నీ వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చి ఆపేస్తే విజిల్ చల్లబడ్డాక తీసేసుకున్నాక అప్పుడు కాసేపు మగ్గ పెట్టుకుంటే కూర అయిపోద్ది. ఎక్కువ విజిల్స్ వేసి ఎక్కర్లేదు, ఒక 4-5 సరిపోతాయి. నిమ్మకాయ కూడా వేసానమ్మా, మర్చిపోయాను మీకు చెప్పడం. నిమ్మకాయ కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ వేసి కలిపాను అనమాట. ఆల్రెడీ కలిపి ఒక అరగంట అయిపోయింది. అది కాస్త నానింది అనమాట. నేను ఇవన్నీ చక్కబెట్టుకునేసరికి అది నానింది. అది నా గురించి ప్రేయర్లో పెడుతున్నారమ్మా, ప్రార్థన చేస్తున్నారా? నేను అందరి గురించి చేస్తున్నాను, నా గురించి కూడా ప్రేయర్లో పెట్టండి అమ్మా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగోవాలమ్మా. మన యూట్యూబ్ అన్నయ్య ఎక్కడున్నారు? యూట్యూబ్ అన్నయ్య అదమ్మా. ఇలా కుక్కర్లు అంటే ఇది గట్టుకోడు కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. బాయిలేరు అయితే కుక్కర్లో వేయక్కర్లేదు, నార్మల్గా వండేసుకోవచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, మామూలుగానే వండుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. అందుకనే నేను కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. అంతేగాని నార్మల్గా వండుకోకూడదు అనుకుంటు, చాలా టైం పడుతుంది ఉడకడానికి, చాలా టైం పడుతుంది. మీరు పెరిగి వేసినా ఏం వేసినా సరే టైం పడుతుంది. అందుకని వెళ్ళి డైరెక్ట్గా కుక్కర్లో వేసి వండుకున్నాం అనుకో బాగుంటుంది. అందుకని కుక్కర్లో వేసి వండుతున్నాను అనమాట. ఇదిగో అమ్మ చూసారా, ఇదంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కర్రీ వేసేసుకుందాం. ఇదిగో మ్యారినేట్ చేసి పెట్టిన కర్రీ వేసేసుకుంటున్నాం. ఈరోజు కూర అద్భుతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ముందుగానే మనం అన్నీ మసాలా వేసి కలిపి పెట్టేసుకున్నాం. అందుకని కలిపి పెట్టుకున్నప్పుడు కూర చాలా బాగుంటుందమ్మా, తెలుసా. ఉప్పు కారం కలిపి పెట్టేసుకున్నాము. నాకు మొన్నటి నుంచి చిన్న చేపలు ఉంటాయి కదా, అదే మట్ట గుడుసులు చేపలు అవి ఉంటాయి కదా, చిన్ని జల్లలు అటువంటి తినాలనిపిస్తుంది. కానీ అది అసలు రావట్లేదమ్మా, ఏం చేస్తున్నాం మరి అమ్మా. ఇది చూసారా, ఇలాగ కలిపేసుకొని ఇలా ఆ సాజీరా స్మెల్, ఆ బిర్యానీ ఆకు స్మెల్ వస్తుంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ వస్తుంది. ఇలా బాగా కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక అప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్, 4 అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూర. అదమ్మా, మామూలుగా అయితే ఉడుకుతుంది కానీ టైం పడుతుంది. ఇలా ఇంకో ఆ వాటర్ కూడా అందులో ఇదయ్యి కూర బయటికి స్మెల్ బయటికి వెళ్ళకుండా కూర అందులోనే కమ్మగా ఉడుకుతుంది అనమాట. అందుకనమాట కుక్కర్లో పెట్టానమ్మా. మీరు ఒకసారి వండి చూడండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ముందు కూర బాయిల్ చేసేస్తారు. నాకు అలా నచ్చదు. చూశాను చాలామంది అట్లా చేస్తారు, ముందు కూర బాయిల్ చేసేసి తర్వాత వండుతారు. నాకు అట్లా నచ్చదు. నేను అందుకే కలిపి పెట్టేస్తాను, ఎప్పుడు కూడా కలిపి పెడతానమ్మా. ఇదిగో మసాలా పొడి, మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి వేసేసుకున్నాం కాస్తంత. ఇందులో ధనియాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, రాతి పువ్వు అన్నీ వేసానమ్మా. గసగసాలే లేవు, అయ్యో తెప్పించలేదు. ఇప్పుడు అన్నీ కలిపి ఆ కూరకు పడుతుంది మసాలా. ఇంకెక్కువసేపు మనం దీన్ని ఇచ్చేయక్కర్లేదు, కొంచెం వాటర్ పోసేసి మనం మూత పెట్టేసుకుంటే కూర దగ్గరికి అయిపోతుంది. కొత్తిమీర పొద్దున అన్నీ వేసాను, ఆ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ఇంకా కూరలో నుంచి నీరు వస్తుంది. టమాటా పొడి అదమ్మా, చూసారు కదా, ఇట్లా కలిపి పెట్టేసుకుంటా. కూర అమోఘంగా ఉంటుంది. పెద్ద ముక్కలు కాబట్టి 2 ముక్కలు వేసుకున్నా సరిపోతుంది కర్రీ. నాకు అలాగా పెద్ద ముక్కలు చేయడం ఇష్టము.
ఇప్పుడు ఈ పైన వేసేసుకుందాం. ఇగో ఇవి ఉన్నాయి కదా కోడిగుడ్లు చిన్నవి. చెమటలమ్మా. ఈ గుడ్లు ఉన్నాయి కదా పైన ఇట్లా కర్రీ పైన ఇట్లా వేసుకుందాం. లోనకొద్దు, చిన్ని గుడ్లు అన్నమాట ఇవి. ఇవి గుడ్లు పేగులు ఇట్లా పైన వేసుకుంటే మనం కూర కలిపినప్పుడు పైన తీసుకుందాము. ఎందుకంటే పై పాకను అట్లా ఉడికిపోతుంది కదా, అట్లా పైన తీసుకుందాము. ఇవి గుండుకాయ వేయట్లా, ఇది గుండుకాయ నేను కాలుస్తాను, కాల్చుకొని తింటాను. నాకు ఇష్టం అట్లా కాల్చుకొని తింటే మంచిది. ఇప్పుడు మూత పెట్టేద్దామమ్మ. అన్నీ వేసాను అమ్మ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కుక్కరు విజిల్ పెట్టేసుకుందాం. అది కుక్కరు విజిల్ పెట్టేసాము అమ్మ. ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం అమ్మ. క్లీన్ చేసేసుకుంటే మనకు పని అయిపోతుంది. ఆ చికెన్ గుండెకాయలను కాస్త ఉప్పు కలుపుకొని బాగుంటుందమ్మా. ఇది ఇట్లా కాల్చుకొని తింటే బాగుంటుంది. కూరలో తినబుద్ధి అవట్లేదమ్మా. మా అమ్మ చికెన్ వండినప్పుడల్లా కోడి గుండెకాయలు తెస్తే ఇట్లాగా ఈ చికెన్ లివరు తెస్తే కాల్చి పొయ్యిలో నిప్పుల మీద కాల్చి ఇచ్చేది మా అమ్మ. తినండమ్మా, బాగుంటుంది. బలము, గుండెకి బలము, ఆరోగ్యానికి బలము. ఆనాడు మా అమ్మ పెట్టిన తిండే. దొంగతనంగా నేను ఎక్కువ తినేసేదాన్ని. చికెన్ కూర అంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ. నేను ఎక్కువ తినేసేదాన్ని. మా అమ్మ 2 కోళ్ళు ఉండేది కూర. 2 కోళ్ళు ఎందుకని, 1 కోడి నేనే తినేసేదాన్ని. అంటే అందులో శాతీలో ఏమన్నా ఇస్తే కదా, అవన్నీ మా అన్నయ్యకి ప్రత్యేకంగా ఉండేవారు మా అమ్మగారు. చూపించాను కదా, గుండెకాయలు, కందనకాయలు అవన్నీ ప్రత్యేకంగా ఉండి మా అన్నకి కూర దాచేసి నేనేం చేసేదాన్ని తినేసేది. మగపిల్లలు పెట్టాలి, మగపిల్లలకి మీకు పెట్టే మీరు పెట్టాలి కదా అని. కానీ నేను కులిదాను కదా, నేను తినేసేదాన్ని. నీ కొడుకే పెడతావా, నేను తినకూడదా అనేసి మా అమ్మతో దెబ్బలాడి తినేసేసేదాన్ని. ఏం చేస్తాను, అంత ప్రేమగా పెంచింది మా అమ్మ కొడుకు. ఇప్పుడు కొడుకుతో పాటు కూతురికి కూడా సమానం హక్కే ఉంది కదమ్మా. కూతురికి కూడా సమాన హక్కే ఉంది కదా కొడుకులతో పాటు. మా అన్నయ్యకి ఇవ్వాల్సింది ఇచ్చాడు మా నాన్న, మాకు ఇవ్వాల్సింది ఇచ్చాడు. మా పరిస్థితులు బాగాక మేము ఏదో అమ్ముకున్నాం అనుకో, మా మేనల్లు మా మీద గొడవకు వస్తున్నారు. అసలు వాళ్ళకి గుర్తుండాలి కదా, అలా చేయకూడదు కదా. అసలు మీరు బాధపడితే మాకు బాధ వస్తుంది అని అన్నప్పుడు ఫోన్లో ఏదో అమ్ముకున్నారు కదా అదే పోయిందని అనాలి కదా. చెప్తున్నానమ్మా, సామెత చెప్తున్నాను. అలా అంటారు జనాలు. ఎవరికి ఎంత ఆస్తున్నా ఎవరు ఆస్తులు పోగొట్టుకోరు కదా. మమ్మల్ని రాసిచ్చారు కానీ మేము దాన్ని ఏం చేయలేదు, అట్లాగే ఉంది. మీకు లేదంటారు వాళ్ళు. మరి మా నాన్నగారు మాకు రాసిచ్చింది మాకు హక్కుదారులు కాదా మేము, చెప్పండి. మా అన్నయ్యని ఎలా పుట్టించారు, మా 3 ఆడపిల్లలు అలాగే పుట్టించారు. మరి వాళ్ళతో పాటు మాకు వాటానే కదా. ఈ ఆస్తులు అంతస్తులు చూసుకుంటున్నారు కానీ మనుషులు మానవత్వం గురించి ఆలోచించట్లేదమ్మా. ఏంటో నాకు అర్థం అవట్లేదు. అది నాది ఇది నాది అంటున్నారు. అంత చచ్చిపోయినప్పుడు ఎవడు ఏం పట్టుకెళ్ళి అంత భూమి మీద ఉంటుంది, అనుభవిస్తారు అంతే. వాళ్ళు పిల్లలు అనుభవిస్తారు. ఎవడు ఎక్కడికి పట్టుకెళ్ళకూడని అంత ఇక్కడే ఉంటుంది. ఎవరు పట్టుకెళ్ళేది ఏమి ఉండవు. మాత్రానికే అది నాది ఇది నీది గోళ అల్లరి. నేను మాట వరకు సామెతగా చెప్తున్నానమ్మా, మాట వరుసకి సామెతగా చెప్తున్నాను. ఆస్తులు వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మాకు అంత హక్కు ఉంటుంది కదమ్మా. మరి పిల్లలు తెలుసుకోవాలి కదా, తల్లి అయినా చెప్పాలి కదా. ఆ తల్లి చెప్పదు.
అమ్మ ఆ తల్లి చెప్పడం. ఆ తల్లికి ఫస్ట్ నుంచి మేమంటే గిట్టదు. మరి ఆవిడ ముగ్గురు ఆడపిల్లలతో అక్క చెల్లితో మసలు వచ్చిన ఆవిడే. వాళ్ళంటి వాళ్ళు కాదనుకుంటుందో ఏమో మరి. మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని చిన్న చూపే చూస్తారు అమ్మా. అతిగాని సరిగా పట్టించుకోలేదు. మా అమ్మకి అన్నీ మేమే చేసాం. నేను 1,00,000 రూపాయలు చీటీ దాచుకుంటే ఆ డబ్బులన్నీ మా అమ్మకే ఖర్చు పెట్టాను. మరి రెండో చెల్లి మూడో చెల్లి తక్కువ డబ్బులు ఇచ్చారు. నేనేం చేసా, పోనీలే నా తల్లికి ఖర్చు పెడితే ఏమైపోతుందిలే అనేసి నేను మా అమ్మకి ఖర్చు పెట్టేశాను. ఆ డబ్బులు 1,00,000 రూపాయలు చీటీ కట్టుకున్నాను. మనకి అద్దెల డబ్బులు వస్తే ఒక 5,000 ప్రతి నెల 5,000 రూపాయలు పోగు చేసి కట్టేదాన్ని చీటీ. మరి అలా చేసుకుంటే నేను స్వార్థంగా ఆలోచిస్తే మా అమ్మకి అలా చేయించదు కదా. నేను ఎప్పుడు స్వార్థం ఆలోచించలే. మా ఆయనగారు కూడా ఏం అనలేదు. నువ్వు మీ అమ్మకి ఖర్చు పెడుతున్నావు అని. మా ఆయన అంటే మరి నేను ఖర్చు పెట్టగలనా? ఇప్పుడు అందరూ పాయింట్లు తీస్తున్నారమ్మా. ఇప్పుడు అందరూ పాయింట్లు తీసి ఆ ఆస్తి మాది ఈ ఆస్తి మాది అని యుద్ధానికి వస్తున్నారు. మంచితనానికి రోజులు లేవు. అన్యాయమే రాజ్యమే వెళ్తుంది. మంచి లేదు. మంచి అనే మాటే లేదమ్మా. మంచి అనే మాటే లేదు. స్వార్థము, అసూయ ఏంటో నాకు అర్థం అవట్లేదు. పుల్లి కుశుద్ధాలతో బతుకుతున్నారు. అయ్యో పోనేలే, ఆడపిల్లలు మేనత్తలు పోనేలే, వాళ్ళకి ఏదో రాసి ఇచ్చాడు మా తాత. స్వార్థం అమ్మా, స్వార్థము రాజ్యం వెళ్తుంది. ఇలాగా చికెన్ గుండెకాయ కాల్చుకుంటే మంచిది, తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు ఇలా కాల్చుకు తింటే ఇష్టం అమ్మ. చికెన్ వస్తుంది విజిల్ దగ్గరికి వస్తుంది. ఒక 4-5 విజిల్స్, 5 ఎందుకు కానీ 4 విజిల్స్ వేస్తే సరిపోద్ది. అన్నం కూడా అయిపోవచ్చింది. ఎక్కడో చర్చి ఓపెనింగ్ ఉందంట, అంకుల్కి భోజనం చెప్పారు వాళ్ళు. అన్నం కూడా అయిపోయింది. మంట తగ్గిందో దగ్గరికి అయిపోతుంది అన్నం. అది కుక్కర్ విజిల్ వచ్చేసింది అనుకో, మనం ఇంకా మిగతా పనులు చేసేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసానమ్మా, తీయాలి. ఇలా కాల్చుకొని తింటే, గుండెకాయ కాల్చుకొని తినండి ఎంత బాగుంటుందో. కొంచెం మిరియాల పొడి వేసుకొని కాల్చేసాక మిరియాల పొడి పైన చల్లుకోవాలి. కాల్చే ముందు వేసామనుకో దగ్గు ఉండలేము, మంట వచ్చేస్తుంది. చికెన్ లివర్ గుండెకాయ అనమాట. దీన్ని లివర్ అంటారు, చికెన్ లివర్ అంటారు. గుండెకాయ కాదు ఇది. గుండెకాయ ఇలాగ పొడుగ్గా ఎంత కొద్ది ఉంటుంది. ఇది లివర్, చికెన్ లివర్ అంటారు. ఇదివరకు వారం ఎక్కువ తెచ్చి వండుకుండేదాన్ని. అసలు ఇప్పుడు ఏంటో తినబుద్ధి అవట్లేదమ్మా. ఇంటి చేతనో తినబుద్ధి అవట్లేదు అసలు. అన్నీ కల్తీగా చేసేస్తున్నారమ్మా. పెరిగే కోళ్ళు కూడా వాళ్ళకి మంచి మంచి దానా పెట్టి అవి చేసి పెంచట్లేదు. ఏంటో చెత్తారు ఇండక్షన్లు అవి చేసి పెంచేస్తున్నారు. 6 నెలలకి సంవత్సరం పెరిగే కోడి 3 నెలలకి 2 నెలలకి లాగేస్తున్నారు. దానివల్ల కూరలు ఏం రుచి ఉంటున్నాయి నిబంధ. ఎప్పటి నుంచో చికెన్ తిక్క కాల్చుకోవాలని ఉంది, కానీ కాల్చుకోవట్లేదు. దానికి ఏదో ఉంటుందంట కదా మిషన్. మైక్రోవెన్ ఉందమ్మా, మైక్రోవెన్ ఉంది. వంట చేసుకోవడానికి మైక్రోవెన్ కొన్నాను. 20,000 ఎట్టి మైక్రోవెన్ కొన్నాను. కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది. అది వండడం రావట్లేదు నాకు, మర్చిపోయాను. అక్కడ గల్ఫ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, మా మేడం నేర్పితే. పెద్ద గుర్తుందనే ఆలోచనతో బిల్డప్ కానీ కొనుక్కున్నా. మూలన ఉంది. మా ఇంటి చిన్న కోళ్ళ పెద్ద కోళ్ళు ఇంకా అక్కడ ఉండదు. ఆవిడ
ఇంకా ఆవిడకి ఉద్యోగం వాళ్ళ పిల్లలు యాతనే సరిపోద్ది ఆవిడకి. ఇంకా దేవుడు చల్లగా చూస్తే నా చిన్న కోళ్ళు ఏంటి కూతురు వస్తుందో మా ఇంటికి, చిన్న కోళ్ళు వచ్చాక అప్పుడు దానికి అప్పచెప్పాలి, ఇది వండే పెట్టే బాబు అని. నాకు అందులో వండుకొని తినాలని ఇష్టం అమ్మ. నాకేమో రాదు. అవేమో ఇంగ్లీష్లో ఉన్నాయి, అవి ఇంగ్లీష్ నాకేమొచ్చు. అక్కడంటే మా మేడం చెప్పేది మర్యాద ఇది ఇది నొక్కితే ఇది వస్తుంది, అందులో కూడా ఉన్నాయి. కానీ నాకు భయం వేస్తుంది, కరెంట్ కదా భయం వేస్తుంది. అందుకు మామూలుది అయితే ఇట్లా ఇట్లా తిప్పేసి దాన్ని. అది ఒకసారి తెచ్చాను, అది నేను కోయిట్ నుంచి తెచ్చా. ఇది ఇలా టైం పెట్టుకుంటే కీ కీ మరి అది వంట అయిపోతే కీకి కీకి అని అరిసేది. సర్లేని నేను రూపాయి నేనేం పాడు చేయనమ్మా. ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నాకు అన్నీ లెక్కలే. ఏదో అరిచి నేను తీసుకుంటాను, కానీ మా ఆయన గారి దగ్గర ప్రతిదీ నేను దాస్తాను. ఇంత సంసారాన్ని ఇలా ఖర్చు పెట్టి ఇలా కొని అన్నీ చేశానంటే ఒకరి దగ్గర ఏలెత్తి చూపించుకున్నానేంటమ్మా. నేను అలా చేయను. నా భర్తను బాధపడితే నాకే కదా. ఎప్పుడైనా భార్య భర్తలు ఒక్క రీతిగా ఉండండి, కోపాలు పెట్టుకోకండి. అది ఈగోలో యాగోలో వస్తాను, ఆ ఈగోలు పెట్టుకోకండి, అది మంచిది కాదు. భార్య ఎప్పుడు భర్తకి తల దించే ఉండాలి, తెలుసమ్మా. ఆ రోజు సంసారంలో గొడవలు ఉండవు, అరమరికలు ఉండవు, హ్యాపీగా జీవించారు భార్య భర్తలు. నేనెంత నువ్వంత ఎంత ఉద్యోగాలు చేసినా ఎంత చేసినా మగోడి దగ్గర భార్య తల ఉంచాల్సిందే. అది బైబిల్లోనే ఉంది కదా, భర్తకి భార్య తల ఉంచు బతకాలని. అలాంటప్పుడు తెలుసుకోరా మీరు తెలుసుకోండి. తెలుసుకొని జీవించారనుకో ఏ భార్య భర్తలు గొడవలు ఉండవు, హ్యాపీగా బతకచ్చు. అమ్మ అర్థమవుతుందా? హ్యాపీగా బతకచ్చు. జీవితం ఎంతకాలం అమ్మ చెప్పండి? మన లైఫ్ మన చేతిలో ఉందా? మనము స్థిరస్థాయిగా నిలిచిపోతాము, స్థిరస్థాయిగా బ్రతుకుంటామని మనకు తెలుసా? ఈరోజు బతుకున్నావు, రేపు పొద్దున్న చచ్చిపోతామమ్మా, ఎవరికి తెలుసు? భార్య భర్తలు గొడవలు పడకండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు పాడైపోతారు. నేను చెప్తున్నాను కదా, నేను కొంచెం అరుస్తానంటే నేను ఒక పాయింట్ గురించి అరుస్తాను. ఏదైనా అట్లా కాదండి ఇలా చేసుకుందాం అన్నా అనుకో, మా ఆయన నా మాటకి అలాగే. నాకు చదువు లేదు కానీ దేవుడిని జ్ఞానం అడుగుతాను. తండ్రి నాకు జ్ఞానం ఇవ్వు, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి అని దేవుడిని నేను అడుగుతా. అది అడగండి. మీరు అనుకోవచ్చు ఈ ఆంటీ ఏదో పెద్ద చదువున్నాను, నేనేం చదువు అసలు నాకు చదివే లేదు. నేను చదివింది 4వ క్లాసు అయినప్పటికీ కూడా నేను దేవుళ్ళు నమ్మిన కాడి నుంచి, దేవుళ్ళు వచ్చిన కాడి నుంచి నాయన నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి అని, ఆ జ్ఞానంతోనే నేను అన్ని దేశాలు తిరిగి వచ్చాను. తెలుసా అమ్మా? దేవుడి దగ్గర మనం ఎంతటోను అమ్మా. ఆ తండ్రి ఎందుకో పనికిరాలను మంచివాడిని చేసేస్తాడు, మంచివాడిని చెడ్డవాడిని చేసేస్తాడు. అది మనలో ఉండాలి ముందు. అర్థమైందా? మనం నిక్కర్చుకున్నామనుకో ఎవడో మన మీద ఏమండు. భర్త అయినా సరే తనకు లోపడాలంటే మనం తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా మనం బ్రతికినప్పుడు భర్త అయినా సరే మన మాటకి భయపడతాడు. అర్థమవుతుందమ్మా? నేను మంచిగా చెప్తానమ్మా, నేను మంచి చెప్తా. నా మంచి మాటలు మీకు అర్థం అవుతాయి కనుక నా మాటను వినండి, హ్యాపీగా బ్రతకండి, గొడవలు పడకండి, ఈగోలు పెంచుకోకండి, నేనెంత నువ్వంత అనుకోకండి. మనకి భగవంతుడు భార్య భర్తల బంధం ఎందుకు పుట్టించాడు? అదొక బంధం. ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. అంతేగాని నువ్వు అంత చేసావా, నువ్వెంత నాతో నువ్వు సమానంగా సంపాదిస్తున్నావా, అమ్మో సంపాదన గురించి ఆలోచించు, చాలా గొడవలు తీరా. సంపాదన అనుకోకండి, ప్రేమ తగ్గింది అనుకో, ప్రేమను అడగండి. నువ్వు నన్ను ఇలా పట్టించుకుంటలేదు, నువ్వు ఇలా చూస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అని అడగండి. ఆ మనిషి మారుతాడు. మంచి మాటలతో మార్చుకోవాలి ఎటువంటి భర్తనైనా సరే. అర్థమైందా? కోపాలు పెంచుకొని నువ్వంతా నేనంతా అంటే ఇంకా వివాహ బంధానికి అర్థం ఏంటి చెప్పండి? వివాహ బంధానికి అర్థం ఏంటి? 3-4 ముచ్చట చేసేసుకొని సంసారాలు ఈదెక్కితే వివాహ బంధానికి రక్షణ ఏంటి?
రేపు పొద్దున మీ పిల్లలకి ఏం చెప్తారు మీరు? అమ్మా ఏం చెప్తారు చెప్పండి. మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి గొడవలే, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఇదివరకు రోజుల లాంటి కాదు ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు అంత పిల్లలు నాలెడ్జి పెరిగిన పిల్లలు. ఎందువల్ల తెలుసా? వాళ్ళకి జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం ఎక్కువ. జ్ఞానం ఎక్కువ కాబట్టి పిల్లలతో మనం మాట్లాడలేము. 2 విజిల్స్ వచ్చాయమ్మ. అది వచ్చేసారా? చికెన్ లివరు ఇలా కాల్చుకొని తింటే మంచిది. అయిపోయిందమ్మా వీడియో. కూర దగ్గరికి అయిపోయింది అమ్మ. అది వీడియోకి నా మాటలన్నీ మంచిగా వినండి. నా మాటలకి లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఉంటాను.